నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టి ప్రజలకు అండగా నిలవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు నందిగామ పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పట్టణ నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నెల 4వ తేదీన వెన్నెపోటు దినం కార్యక్రమాన్ని నందిగామ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయక ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆయన అన్నారు. దీనిపై ప్రశ్నించిన మన పార్టీ నాయకులు కార్యకర్తలపై ఎక్కడా లేని విధంగా నందిగామ నియోజకవర్గంలో అత్యధికంగా అక్రమ కేసులు బనాయించి రౌడీ షీట్లను తెరిచి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుండి న్యాయపరంగా లీగల్ సెల్ ద్వారా రక్షణ కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ బెదిరింపులకు కేసులకు భయపడక పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం ఉంటుందని, పార్టీ అధిష్టానం ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని, కార్యకర్త కష్ట నష్టాలను ప్రస్తుత ఇబ్బందులను పరిశీలిస్తుందని, రానున్న కాలంలో మన జగనన్న ప్రభుత్వంలో మీ అందరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం నూతనంగా ఎన్నిక కాబడిన పట్టణ అధ్యక్షులు మహమ్మద్ మస్తాన్, మండల అధ్యక్షులు మంచాల చంద్రశేఖర్లను నాయకులు సత్కరించారు. మిగిలిన పట్టణ మండల కమిటీలలో నియామకమైన నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నందిగామ మండల పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఎన్ని పథకాలు ఇచ్చో మీ అందరికీ తెలుసు. మనకన్నా మిన్నగా పరిపాలన చేస్తా ఉన్నారు, మనకన్నా మిన్నగా ఎక్కువ ఇస్తా ఉన్నారు, మనకన్నా మిన్నగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు, మనకన్నా మిన్నగా సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు. అవన్నీ కూడా పక్కన పెట్టి ఎన్నికల ముందు వాళ్ళు చెప్పిన ఏమీ చేయకుండా ఒకే ఒక్క మాట మాత్రం నిలుపుకున్నారు. ఆ మాట తూచా తప్పకుండా ఆ మాటని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆ హామీయే రెడ్ బుక్ రాజ్యాంగం. అది తప్ప ఏది కూడా వాళ్ళు అమలుపరచలేదు. సరే, నందిగామ మండలంలో, నందిగామ నియోజకవర్గంలో, నందిగామ పట్టణంలో ఏమేం జరిగినాయి, ఏమేం జరుగుతున్నాయి అన్నది నాకన్నా మీకే తెలుసు. 307 కేసుల దగ్గర నుంచి, రౌడీ షీట్ల దగ్గర నుంచి, సోషల్ మీడియా కార్యకర్తల్ని మోకాల మీద కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించే దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి ఎవరైతే నచ్చట్లేదో వాళ్ళని టార్గెట్ చేసి హింసించి వేధించి వాళ్ళని పోలీస్ స్టేషన్లు తిప్పుతూ కేసుల మీద కేసులు పెడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇవన్నీ పక్కన పెడితే ఈ వెన్నుపోటు దినోత్సవం ఇదంతా పక్కన పెడితే మీకు ముఖ్యంగా ఒక 3 విషయాలు మీతో పంచుకోవాలి, 3 విషయాలు మీకు చెప్పాలని ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.